తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. కవిత, ముందు మీ పార్టీకి ఈసీ దెబ్బ చూసుకో, తర్వాత ఆంధ్ర గురించి అక్కడ రాజకీయాల గురించి మాట్లాడవచ్చు. ఇక విషయానికి వచ్చేసరికి కల్వకుంట్ల కవిత తాను ఒక క్రొత్త రాజకీయ పార్టీ స్థాపించింది. ఆ పార్టీ పేరేంటి అంటే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. ఎందుకు పెట్టారు? తను మామూలుగా కాదు, ఓ పక్కన సొంత కుటుంబ సభ్యులతో విభేదించి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇక్కడ ఆవిడకి కావాల్సింది ఏంటి? ఆ టీఆర్ఎస్కున్న క్యాడర్ని కొంత అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఆ ఫ్లేవర్ ఉండాలి. ఏంటి ఆ ఫ్లేవరు? ఏ ఫ్లేవర్ అయితే మరి వాళ్ళకి రాజకీయ ఉనికిని చాటేలాగా చేసిందో, వాళ్ళకి సమాజంలో ఒక స్థాయిని తీసుకొచ్చిందో, అంతెందుకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్నీ మారిపోయినాయి. కేసీఆర్ 2 టర్మ్స్ సీఎం, హరీష్ రావు మినిస్టర్, కేటీఆర్ మినిస్టర్, కవిత ఎమ్మెల్సీ. ఇక డబ్బు అంటారా అంతులేనంత. ఏం తీసుకొచ్చింది ఇదంతా? తెలంగాణ సెంటిమెంట్. అదే టీఆర్ఎస్, ఏది కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి. అయితే వీళ్ళు చేసింది ఏంటి? ఏదో ఏరు దాటాక తెప్ప తగిలేశారంటారు చూసారా, ఆ టైపులో. ఇక రెండోసారి కూడా సీఎం అయిపోయిన తర్వాత ఇంకేముంది, నా అంతటోళ్ళు లేడు అన్నట్టుగా ఏదైతే వీళ్ళ ఉనికిని చాటిందో దాన్నే పక్కన లేకుండా చేసేసారు. ఇక తెలంగాణని ఎత్తేసి భారతీయ రాష్ట్ర సమితి అంట అలా పెట్టారు, బీఆర్ఎస్ అని. తీరా ఏమైంది? సాసి ప్రజలందరూ ఈడ్చి కొట్టారు మొన్న. దానికి తగినట్టుగా ఇక్కడ బోనస్గా కవిత గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ లిక్కర్కి సంబంధించినది అది అడ్వాంటేజ్ అయ్యి అది కాస్త మొత్తం అయిపోయింది. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక్కడ ప్రధానంగా ఈవిడ తన కుటుంబ సభ్యులతో విభేదించి వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని, ఆ సెంటిమెంట్ని వదిలేసినందుకు కానీ ఈ ఫలితం వాళ్ళకి, ఆ ఫలితాలు వచ్చినాయి అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఈవిడ వచ్చేసి కొత్తగా పార్టీ స్థాపించి దాన్ని కూడా టీఆర్ఎస్ అనే షార్ట్కట్లో వచ్చేలాగా తెలంగాణ రక్షణ సేనట అని తను పెట్టారు. ఇంతవరకు బాగుంది. పెట్టిన తర్వాత అభ్యంతరాలు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్కి. టీఆర్ఎస్ అనే పార్టీ అసలు మాది, ఆవిడికి ఎలా ఇస్తారు అని బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా లేఖలు రాయటం జరిగింది. అవన్నీ పరిశీలించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తాజాగా కవిత గారికి నోటీసులు పంపించారు. ఇదిగో, మీరు ఇమీడియట్గా మీ పార్టీని మార్చుకోండి, టీఆర్ఎస్ అనేది మీకు వర్తించదు. ఇది పరిస్థితి. ఏదో తెలంగాణ జాగృతి అని పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు కానీ టీఆర్ఎస్ అనేది మాత్రం మీకు వర్కౌట్ కాదు. ఇక్కడ ఎప్పుడైతే ఈవిడ నా పార్టీ టీఆర్ఎస్ అనందో కేటీఆర్ నాలుగు కరుచుకుని, అమ్మా ఇదేంద్రా బాబు టీఆర్ఎస్ అని ఆమె క్లెయిమ్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుందనే మళ్ళీ వీళ్ళు బ్యాక్కి మేము పార్టీ మార్చి ఊపుంది బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి అనే తరహాలో ఆయన మాట్లాడాడు. సరే, తీరా కట్ చేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి నోటీసులు పంపించింది. మరి ఇప్పుడు కవిత ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ అనేది కాస్త ఇప్పుడు ఉండదు. ఇంకా ఏం చెప్తారు? ఆ పాత చింతకాయ పసరి, ఆ పాత ఫార్ములాని పట్టుకొని మనం నడుద్దామంటే ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది? కేసీఆర్కి వర్కౌట్ కాల మొన్న, ఇంక ఈవిడికి వర్కౌట్ అయ్యిద్దా చెప్పండి? ఈవిడ అదే ఎజెండాలో వెళుతున్నారు ఇప్పుడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని మన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ వచ్చినప్పుడు కావచ్చు, ఇక ఆ తదుపరి మరికొన్ని అంశాలు ఉన్నాయి కదా. మొన్న ఈ ప్రశ్నకు సంబంధించిన అతను అరెస్ట్ కావచ్చు, మా జర్నలిస్టులు అని చెప్పేసి ఈవిడ మాట్లాడతాం, ఆంధ్ర పోలీసులు ఎలా వస్తారని అంటాం. అంతెందుకు, రాజధానిని అవహేళన చేసేలాగా అమరావతిలో నీళ్ళు వస్తే ముందెళ్ళి తోడుకోండి అన్నారు ఆవిడ. ఇప్పుడు తోడుతుంది ఈవిడ. ఇప్పుడు హైదరాబాద్లో వర్షం వచ్చినప్పుడల్లా మునుగుతూ ఉంది కదా, ఈవిడ తోడుతూ ఉంది బకెట్లు వేసుకొని. ఏది ఆ యోసఫ్ కూడా చెక్ పోస్టు అక్కడ కాదు, మీకు ఇంకా పర్ఫెక్ట్ స్పాట్ చెప్తా మీకు. ఈ యోసఫ్ కూడా అంటే జూబ్లీ హిల్స్ నుంచి కిందకు వచ్చేసి లెఫ్ట్కి వెళ్తేనే వెంకటగిరి వస్తుంది, అక్కడ నుంచి ఇలా వస్తే మరలా యోసఫ్ కూడా వైపు టర్న్ అవుద్ది. అక్కడికి వెళ్ళండి, పూర్ణ టిఫిన్ సెంటర్. ఇంకా ఈజీగా చెప్తా, పూర్ణ టిఫిన్ సెంటర్ దగ్గర ఎట్టు ఉంటుందో ఈవిడెళ్ళి తోడతారా నీళ్ళు?
పోనీ మైత్రివనం దగ్గర ఏ రకంగా నీళ్ళు వస్తాయి, డ్రైనేజీ వాటర్ ఓవర్ఫ్లో అవుతాయి, ఎంత కంపు కొడతాయి, ఇప్పుడు తీస్తారా? రాజధాని కాదు అది. ముందు మనం సరిగ్గా చేసుకోలేం, కానీ ఎదుటి వాళ్ళ దాని గురించి అక్కస్తో మాట్లాడతామనే దానికి నిదర్శనం కాదా? నీ బిడ్డను నువ్వు పొగుడుకో, నీ తండ్రిని నువ్వు పొగుడుకో, తప్పులే. ఎదుటి వాళ్ళని దూషిస్తే, ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపిస్తే, మన దగ్గర ఎటువంటి లూప్ హోల్స్ లేకపోతే అప్పుడు మాట్లాడవచ్చు. తిహార్ జైల్లో ఉండే ఆ లెక్కర కుంభకోణంలో ఉన్నారు అని చెప్పేసి శిక్ష అనుభవించింది మీరు కాదా? ఆ తదుపరి కోర్టు ఏం తీర్పించింది? సెకండరీ. కానీ అసలు ఎలిగేషన్స్ ఎందుకు వచ్చినాయి? ఎంతో కొంత ఏదో ఒకటి జరిగి ఉంటేనేగా ఇలా ఉంటుందన్నమాట. సో ఎంతకాడికి ఆంధ్రోళ్ళు అని చెప్పేసి మాట్లాడేదానికంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటేది, మన భారతీయులు ఎవరు ఎక్కడైనా ఉంటారు. మీరేమో వెళ్ళి మహారాష్ట్రలో అవకాశం ఉంటే అక్కడ ఇచ్చేద్దామని, జెండా ఎగరేద్దామని ప్లాన్ చేశారు, సెట్ అవలా. ఆంధ్ర వచ్చారు, అక్కడ జెండా ఎగరేద్దామని ట్రై చేశారు, పని అవలా. ఇక లేదు మన తెలంగాణలో మనం ఉందాం, ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ వచ్చేసి అక్కడ రాజకీయాలు చేయకూడదా? సమావేశం నిర్వహించుకోకూడదా? అక్కడ సమావేశం నిర్వహించుకుంటే తప్ప ఇలా చేస్తారా? ఇప్పుడు ఏమైంది? ముందు మన పార్టీ జెండా కిందకి నీళ్ళు వచ్చినాయి చూడండి. టీఆర్ఎస్ అనే పార్టీ మనది కాదు, మనకు వర్తించదు, 15 రోజులు గడువు ఇచ్చారు. ఈ 15 రోజుల గడువులో ఏం చేస్తారో చేయండి, ఏం పార్టీ అని పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ దెబ్బతో మొత్తం ఆ ఫ్లేవర్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో ఆ ఫ్లేవర్ మొత్తం పోయిద్ది. ఆల్రెడీ లైవ్ ఎగ్జాంపుల్ కింద షర్మిల అక్కడ పెట్టిన పరిస్థితి ఏమైందో చూశారు. ఇప్పుడు ఒకవేళ ఈవిడ పెట్టినా ఏం అడ్వాంటేజ్ పొందుతారు? బీఆర్ఎస్ గ్రాఫ్ని దాటేంత కెపాసిటీ ఉంటుందా? కనీసం ఉండదు. మరి ఏ రకంగా పాసిబిలిటీ ఉంటుంది? పోనీ అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే కెపాసిటీ ఉంటుందా? ఈ రెండూ కాదని బీజేపీని కంటే కనీసం బీజేపీని దాటే కెపాసిటీ ఉంటుందా? అది ఆలోచించుకోండి. అసలు గ్రౌండ్ లెవెల్లోకి మనం ఎప్పుడు వెళ్ళాలి, ప్రజల్లో ఎలా దూసుకుపోవాలి, అది ఎప్పుడు జరుగుద్ది? ఎంత తక్కువ వేసుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హాఫ్ టెన్యూర్ అయిపోయిందండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చి హాఫ్ పీరియడ్ అయిపోయింది, ఇంకా హాఫ్ పీరియడ్ ఉంది. ఈ హాఫ్ పీరియడ్లో లాస్ట్ 6 months ఎలక్షన్ బిజీ తీసేయండి. 2 years ఉంది పర్ఫెక్ట్గా. ఈ 2 yearsలో పార్టీని ఎంత బలంగా తీసుకెళ్ళగలుగుతారు? బలంగా తీసుకెళ్లాలంటే ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా? ఆంధ్రోళ్ళు మీరు ఎక్కడ ఉండారు, మీరు అక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, మీరు ఇక్కడ మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు, మీ సినిమాలు ఏంటి? సినిమాల్లో 70% ఆంధ్ర నుంచే వస్తాయి డబ్బులు, 30% మాత్రమే అది హైదరాబాద్ సిటీలో ఎక్కువగా వస్తాయి. సో అది మొన్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా మాట్లాడారు ఆ రకంగా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. అది ఏ హీరోకైనా సరే అది పక్కన పెట్టేయండి. అసలు ఇప్పుడు హిందీ సినిమాలు వస్తే ఆడో, బాలీవుడ్ సినిమాలు పోనీ అంతేందుకు హాలీవుడ్ సినిమాలు వస్తే ఆడో. టైటానిక్ సినిమా ఎవరిది? మందా? ఆళ్ళ సినిమా నచ్చటానికి మన ప్రాంతాలే అని మాట్లాడుతూ ఉంటారంటే ఇక అది ఎంత కుచిత బుద్ధితో కూడుకున్నటువంటి ఆలోచన చూడండి. కాబట్టి ఇప్పటికైనా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. అన్నదమ్ముల్లాగా విడిపోదాం అన్నారు, విడిపోయాం, ఓకే. విడిపోయిన తర్వాత కూడా ఎందుకు అక్కసి ఇంకా తెలంగాణ ఆంధ్ర అది ఇదని చెప్పేసి అసలు ప్రజలకు లేదా బాధ? బ్రహ్మాండంగా సంబంధాలు కలుపుకుంటున్నారు, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి, మా వియ్యంకులు తెలంగాణ ఉన్నారు, బంధువులు ఉన్నారు. అరే అవన్నీ ప్రక్కన పెట్టేసుకొని వీళ్ళు మాత్రం ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ స్నేహితులు ఉంటారు, అవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇటువంటి రాకూడదు, రాజకీయం చేయకూడదు. మేము మాత్రం అవకాశం ఉంటే వచ్చి చేస్తాం, ప్రయత్నాలు చేసాం, బెడిసి కొట్టింది కాబట్టి ఇప్పుడు మీరు రాకూడదు అనేది మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మరి కవిత ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, పార్టీ ఏ రకంగా మారుస్తుందో అని అనుకుంటుందో, ఇప్పటికైనా ఆ ఫార్ములా మారుస్తుందా మార్చదా, ఆవిడ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.